నమస్తే. సర్పై టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్ షాప్ కొనసాగుతోంది. సర్పై మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, బిఎల్ఓలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. టీడీపీ మద్దతుదారుల ఓట్లు తీసేసి వాళ్ల ఓట్లు పెట్టేలా కుట్రలు చేసేందుకు వైసీపీ వెనకాడదని చంద్రబాబు తెలిపారు. సర్ సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జనసేన, బీజేపీలతో కలిసి సమన్వయంతో సర్ని పర్యవేక్షించాలని సూచించారు. ప్రధాన పార్టీగా టీడీపీ ఉన్నందున పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. తమకేం సంబంధం లేదన్నట్లుగా ఎంపీలుంటే సరికాదని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇక సర్ కి సంబంధించిన వ్యవహారంలో సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. వైసీపీ కార్యకర్తను గుర్తుంచుకుంటే టీడీపీ మీద నెపం నెట్టేస్తారు అని, అలాగే అనేక విషయాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. పూర్తి అప్డేట్స్ ఏబీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయచంద్రిక ఎస్ఐఆర్ పై ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వర్క్ షాప్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం ఎన్డీఏ నేతల సమావేశం ఉంటుంది అని చెప్పి కూడా పేర్కొన్నారు. అదే రోజు ఉదయం కేబినెట్ సమావేశం, ఆ రోజు సాయంత్రం సీఎం నివాసంలో ఎన్డీఏ నేతల సమావేశం ఉంటుందని, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఎన్డీఏ సమన్వయ కమిటీలు నియమించబోతున్నామని, పార్టీకి సంబంధించిన మిత్రపక్షాలకు మధ్య సమన్వయాన్ని అన్నింటినీ కూడా ఈ కమిటీలు చూస్తాయి అని కూడా పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలను అందరూ కలుపుకు వెళ్ళాలి, బలం ఎక్కువ తక్కువ అనేది అనవసరం, అటువంటి ఆలోచనలు కూడా ఎవరు పెట్టుకోవద్దు. కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీదే ఆ బాధ్యత అని నాయకులు, ఎమ్మెల్యేలు దీనికి సంబంధించి బాధ్యత తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు ఏతో చెప్పారు. కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేను అని కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేలకు, ఎంపీలకు చంద్రబాబు స్పష్టం చేశారు. జెండా మోయాలంటే జెండా ద్వారా వచ్చిన అధికారంలో కార్యకర్తలను భాగస్వాములు చేయాల్సిందేనని కూడా సీఎం స్పష్టం చేశారు. పదవి ఎవరికి శాశ్వతం కాదు, పనిచేసినంత కాలం పదవికి మీకు ఎవరికి కూడా డోకా ఉండదు. ఒకవేళ పనిచేయకపోతే మాత్రం నమస్కారం పెట్టి ఎటువంటి మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తానని కూడా సీఎం ఎమ్మెల్యేల ముఖం మీదనే కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఎవరు వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దు అనేది కూడా తన భావనని, అమెరికన్ డెమోక్రసీలో 2 సార్లు మాత్రమే ఎన్నికయ్యేందుకు అవకాశం ఉంటుందని, మన దగ్గర మాత్రం ప్రజలు మెచ్చినంత కాలం మనం ఎమ్మెల్యేగా ఉండవచ్చు అనే విషయాన్ని కూడా మీరందరూ పరిగణలోకి తీసుకోవాలని కూడా ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు సూచించారు. ఎమ్మెల్యేల ప్రవర్తన బాగుంటే ఓట్లు పడతాయని, ప్రజలు ఆదరిస్తారని కూడా ఆయన చెప్పడంతో పాటు ఎమ్మెల్యేల ప్రవర్తన బాగలేకపోతే ఓట్లు పోతాయి, ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలని కూడా సూచించారు. పని చేయకపోయినా పర్వాలేదు, నోరు మాత్రం పారేసుకోవద్దు, తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. మీరెవరైనా సరే ఎస్ఐఆర్ లో ఆదమర్చి ఉంటే వడ్డల పార్టీ మన ఓట్లు తీసేసి వాళ్ళ ఓట్లను పెట్టేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కూడా ఆయన హెచ్చరించారు. అదే విధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎస్ఐఆర్ తో మనకేం పని అని కూర్చుంటే మాత్రం ఊరుకోబోనని కూడా సీఎం హెచ్చరించారు. ఇక ఎస్ఐఆర్ కు సంబంధించి ప్రతిరోజు కూడా తాను టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడతానని, క్షేత్రస్థాయి నుంచి కూడా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి మాత్రం గట్టిగా క్లాస్ తప్పదని కూడా సీఎం హెచ్చరించారు. ఎస్ఐఆర్ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, బూత్ లెవెల్ ఏజెంట్లతో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడంతో పాటు ఎమ్మెల్యేలు కూడా జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు చాలా అప్రమత్తంగా ఉండాలని, నియోజకవర్గాల్లోనే ఉండి బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్లతో పాటు బూత్ లెవెల్ ఏజెంట్లను కూడా పంపించి ప్రతిరోజు కూడా అప్డేట్ కావాలి అని కూడా సీఎం సూచించారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ రామారావు.